ఒకరోజు కుంతి సూర్యునికి నమస్కరించి దుర్వాసుడు ఇచ్చిన మంత్రం చదువుతుంది. అంగున్ సూర్యదేవుడు ప్రత్యక్షమవుతాడు. సూర్యదేవుడు కొడుకుని ఇస్తాడు. అతడే కర్ణుడు. కుంతి ఆనందంతో పాటు భయపడిపోయింది. పెళ్లి కాకముందే ఈ బిడ్డను జనం చూస్తే సమాజం నన్ను అంగీకరిస్తుందా? కుంతి కర్ణుడిని ఒక పెట్టెలో పెట్టి గంగలో వదిలేస్తుంది. ఆ బుట్ట గంగలో తేలుతూ కర్ణుని భవిష్యత్తు వైపు ప్రయాణం మొదలవుతుంది. ఆ చిన్న పెట్టె గంగ ఒడ్డున చేరుతుంది. రాధ అనే సతీమణి ఆ శిశువును కనుగొని తన బిడ్డగా పెంచుకుంటుంది. కర్ణా